భూమికి పచ్చని రంగేసినట్టు అని ఒక సినిమా పాట ఉంటుంది చూసిర్రా, దాన్ని జర మార్చి చెరువుకు గులాబీ రంగేసినట్టు అని వాడుకోవాలనేమో సంగారెడ్డి జిల్లా దోమడుగు ఊరోళ్ళు. మొన్న రాత్రి కురిసిన వానకు చెరువు నిండి మల్లోపారి అలుగు వస్తుంటే నీళ్లు గిట్ల గులాబీ రంగుల వాడుతున్నాయి. మీదున్న కెమికల్ కంపెనోళ్ళు కెమికల్ గలీజ్ అంతా వాన నీళ్ళ ఇడిచిపెట్టిరట. ఆ కెమికల్ నీళ్ళన్నీ చెరువులో కలిసి చెరువు అంతా గిట్ల గులాబీ రంగులకు మారింది. ఇక ఈ నీళ్లు పోయి చక్కగా పంట పొలాలలో నిండితే పొలాలన్నీ గులాబీ రంగు నీళ్ళతోటి నిండినాయి. గిట్లా ఇసోంటి నీళ్ళతోటి పంటలు ఏడ పండిస్తారు? ఒకవేళ వండిన ఆ బియ్యాన్ని ఎట్లా తింటారు? ఆశ కొద్దీ ఆ రైతులు అట్నే అమ్ముతే అవి గొనుక తినేటోళ్ళ కథ ఏందన్నట్టు. ఇక ఈ నీళ్ళల్లో చేపలు బతుకుతాయా? అందుకే టన్నుల కొద్ది చేపలు చచ్చిపోతుంటాయి. ఈ దోమడు గ్రామం నల్లకుంట చెరువు అంది. యూనిట్ 1 హెట్రో డ్రగ్స్ వల్ల వదిలే రసాయనిక కెమికల్ వాటర్ వల్ల నల్లకుంట చెరువు కాస్త ఎర్రకుంటగా మారింది. గతంలో నేనే పర్సనల్గా ఒక 5 మంది మా విలేజర్స్ కలిసి సోషల్ యాక్టివిస్ట్గా కలెక్టర్కి ప్రజాపాలనలో, రీజనల్ ఆఫీస్ బీరంగూడలో, పతాక్ సార్కి కంప్లైంట్ ఇచ్చాం, సనత్ నగర్లో ఇచ్చాం. ఎటువంటి చర్యలు లేవు. చెరువు పేరు నల్లకుంట చెరువు, కానీ ఇప్పుడు ఎర్ర చెరువు అని మార్చుకోవాల్సిందే అని అంటున్నారు ఈ ముచ్చటెరకైన వాళ్ళంతా. ఎన్ని మాటలు మొరబెట్టుకున్నా నీళ్ళ రంగు మారితే మాకేంది, వడ్లు వండకుంటే మాకేంది, చేపలు చచ్చిపోతే మాకేందన్నట్టే కంపెనీలే కానీ అధికారులే కానీ ఎవరు పట్టించుకుంటలేరట. ఇక ఈ నీళ్లు భూమిలోకి ఇంకినా డేంజరే ఉంటది. ఏం కెమికల్సో ఏం కంపెనీలో. పొల్యూషన్ ను కంట్రోల్ చేయలేని వాళ్ళు కంపెనీలు ఎందుకు పెట్టాలి? మంది పానాలను తీసేదక అని మస్తు గరం అవుతున్నారు ఊరోళ్ళంతా. TV9 ద్వారా మా గ్రామానికి న్యాయం జరగాలి, దీన్ని కట్టడి చేయాలి, మొత్తానికి బంద్ చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున మేము దండం పెట్టి కోరుకుంటున్నాం.